సో ఈ స్ట్రాటజీస్ కనుక ఫాలో అయినట్లయితే మీ హోమ్ లోన్స్ కొంతవరకు ఎర్లీగా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ జరుగుతుంటాయి. సో యూజువల్గా ఒక 8.5%కి హోమ్ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒక 50 lakhsకి హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. 20-year టెన్యూర్ అనుకుంటే అప్రాక్సిమేట్గా 43,391 రూపీస్ అనేది యూజువల్గా ఈఎంఐ అనేది పే చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, 50 lakhs మనం హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ 43,391 రూపాయి మనము ఈఎంఐ పే చేస్తున్నామని అంటే మనం 50 lakhs నుంచి అది తగ్గాలి కదా అని అనుకుంటాం. పోనీ వడ్డీ సగం పోయినా ఇంకా సగం అసలన తగ్గాలి కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఎట్లుంటుందో చూడండి. మనం ఫస్ట్ మంత్ 43,000 ఈఎంఐ కట్టిన తర్వాత మనకి సెకండ్ మంత్కి వచ్చేసరికి 49,92,000 మళ్ళీ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. మనం కట్టే 43,000లో నుంచి దాదాపు 8,000 రూపాయలు మాత్రమే ప్రిన్సిపల్ నుంచి బయటకు తీస్తారు. దాదాపుగా 35,500 వడ్డీ రూపాయలు కట్ చేసుకుంటారు. అదే ఒక కింద మీద పడి ఒక 60 months అంటే 5 సంవత్సరాలు కట్టిన తర్వాత అమ్మయ్య ఒక 5 ఏళ్ల పాటు మనం కట్టానులే అని చెప్పి అనుకుంటే అప్రాక్సిమేట్గా మన అవుట్ స్టాండింగ్ 44 లక్షలు ఉంటుంది. ఏదో 5 ఏళ్ళు కట్టాక. 10 ఏళ్ళు కట్టాము అనుకోండి, అది 120 months. 10 ఏళ్ళు కడితే 35 లక్షలు ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంటుంది. సో దీనికి గల కారణం ఏంటి అని అంటే స్టార్టింగ్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది ప్రిన్సిపల్ కంటే కూడా. సో ఇక్కడ చూడండి, మనకి 120 monthsకి వచ్చేసరికి ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా 18,000 కడుతున్నాం. 43,391 మనం ఈఎంఐ పే చేస్తుంటే అందులో ఇంకా 18,500 అంటే మోర్ దెన్ 50% ఇంకా మనం ఇంట్రెస్ట్కి పే చేయాల్సి వస్తుంది. మనకు ఆ రెండు ఈక్వల్ అయ్యేది 143 monthsకి. అంటే దాదాపుగా 12-13 సంవత్సరాల తర్వాత ఈ రెండు ఫిగర్స్ ఈక్వల్ అవుతాయి. 50-50% రేషియోలోకి వస్తాయి. అప్పటిదాకా మనం ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టుకుంటూ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తక్కువ కడుతూ ఉంటాం. దీన్నే చాలామంది కొంచెం భయంగా పెట్టుకొని అనవసరంగా వడ్డీలు ఎక్కువ కడుతున్నాం. దీనికి ఏదన్నా ఒక ఐడియా ఉంటే చెప్పండి అని అంటారు. చాలామంది చెప్పేదే కట్టే ఈఎంఐకి ఒక 1 month ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయండి ఇయర్లీ, సో దట్ మనకి కొద్దిగా త్వరగా క్లోజ్ చేయగలుగుతామని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి ఇక్కడ 2-3 ఉపాయాలు కలిపి చెప్తాను. ఒకటి కాదు, 2-3 ఉపాయాలు వాడదాం. సో బేసిక్ ఇక్కడ 8.5 ఇంట్రెస్ట్ రేటు, మనము ఎవ్రీ ఇయర్ ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేస్తున్నాము. అంటే అప్రాక్సిమేట్గా ఎవ్రీ ఇయర్ ఒక ఈఎంఐతో పాటుగా ఏం చేస్తామనంటే మన శాలరీ పెరుగుద్ది కదా, శాలరీ పెరుగుతుంతో పాటుగా ఒక 5% కూడా మనం స్టెప్అప్ ఈఎంఐ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం 2 factors వాడాం. ఫ్యాక్టర్ 1 ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేయాలి. ఫ్యాక్టర్ 2 5% స్టెప్అప్ చేయాలి. సో ఈ ఫ్యాక్టర్స్ మనం యూజ్ చేస్తే ఒకసారి మ్యాట్రిక్స్ ఎట్లుంటుందో చూద్దాం.